అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 29 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకు అంటే ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 29, 2025 ఆదివారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:45, సూర్యాస్త సమయం 6:49, చంద్రోదయము 9:22, చంద్రాస్త సమయం 10:20. ఈరోజు తిథి చతుర్థి. జూన్ 28 ఉదయం 9:54 నుంచి జూన్ 29 ఉదయం 9:14 వరకు చతుర్థి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము ఆశ్లేష. జూన్ 28 ఉదయం 6:35 నుంచి జూన్ 29 ఉదయం 6:34 వరకు. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. జూన్ 29 ఉదయం 6:34 వరకు. తదుపరి సింహరాశి. యోగం వజ్ర. జూన్ 28 రాత్రి 7:15 నుంచి జూన్ 29 సాయంత్రం 5:58 వరకు. తదుపరి సిద్ధి. కరణం భద్ర. జూన్ 29 ఉదయం 9:15 వరకు. తదుపరి భవ. జూన్ 29 రాత్రి 9:13 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 6:57 నుంచి రాత్రి 8:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:12 నుంచి రాత్రి 6:50 వరకు. కులిక కాలం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:12 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:13 నుంచి 5:01 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 4:51 నుంచి ఉదయం 6:33 వరకు. గోధూలి ముహూర్తం రాత్రి 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:31 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శకుడు. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, తార ఎవరి కుమార్తె? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచే తెలంగాణ గోల్కొండ బోనాలు ప్రారంభమండి. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆషాఢ మాసము, గురుమూఢమి కారణంగా పెద్ద శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికి అయితే శుభముహూర్తాలు లేవండి. కేవలము రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అలాగే పెళ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా అనుకూలంగా ఉందండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర, కుంభరాశులు అండి. సో ఇదండి జూన్ 29 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.